తప్పు నాపడానికి, మంచి పక్షాన్ని నిలవడానికి నేను ఏదైనా చేయగలను నాన్నగారు. నాన్నగారు, మీరు ఏ చేతులతో అయితే ఈ పెళ్లి పవిత్ర స్తంభం స్థాపించారు, ఆ చేతులతోనే దీన్ని తీసేయండి. ఎందుకంటే నేను నేహా సంజయ్లో పెళ్ళి అవ్వనివ్వను. క్షమించు నాన్న, ఈరోజు నేను నీతో కాదు సంజుతో ఉంటాను. ఈరోజు నేను నీకు కాదు సంజుకి తండ్రిగా నేను నిర్ణయం తీసుకుంటాను. మామగారు వచ్చేస్తున్నారు, నేహ కోడల. వదిన, ఏం ఆలోచిస్తున్నారు? నా చేతికి కంకరం కట్టండి. తీసుకోండి. బాగుంది కదా? ఒక ఆచార్యం పూర్తయింది. వదిన గారు, ఇప్పుడు నా చేతికి నేహా పేరుతో మెహందీ పెట్టండి. దీనితో మెహందీ వేడుక శుభప్రదమవుతుంది. ఇదిగోండి. చాలా బాగుంది కదా? అజయ్ అన్న, అజయ్ అన్న, అన్న లేవండి. అరే, సంజు అన్న నేహాకతో కలవకుండా ఆపేది మీరే. మీరే ఈ బంధం ముడిపడకుండా చేయగలరు. లేవండి అజ్జు అన్న. అన్నా, స్వాగతం నేహా కోడల. రావడానికి ఎక్కువ కష్టం కాలేదుగా? ఇదెక్కడ పద్ధతి అంకుల్? నన్నెందుకు ఎత్తుకొచ్చారు? లేదు లేదు, అంకుల్ కాదు, మామగారని పిలువు. సంజు నన్ను నాన్నగారని పిలిస్తే, నువ్వు నన్ను మామగారని పిలిస్తే బాగుంటుంది. మీరేం చేసినా సరే అంకుల్, సంజు నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను.
పెళ్లి బట్టలు, నగలు. ముహూర్తం 9:30 కదా. నా కొడుక్కి పెళ్లి కూతురుగా టైంకి వచ్చాయి. పెళ్లి కార్యక్రమం మొదలెట్టడంలో అస్సలు లేట్ అవ్వకూడదు. ఇక ఆడదానికి సిగ్గే పెద్ద అలంకారం. కోడలా, తలపై కొంగురేసుకో. ఇంకా నీ మామగారి చేతుల మీదుగా ఈ శుభశకునాన్ని స్వీకరించు. సారీ అంకుల్, కొంచెం మీ జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్టుంది. మీరు మర్చిపోయారా? నిన్న మీ కళ్ళ ముందే డోలిని తగలబెట్టాను. ఇక ఈరోజు పెళ్లి బట్టలు తెచ్చారు. పర్వాలేదు, మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే నేను ఇంకోసారి చెప్తాను. నేను సంజయ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను. మా నాన్నకి ఇంత అవమానం చేసిన ఆ కుటుంబానికి కోడలిగా ఆ అబ్బాయికి, ఇంకా ఆ అబ్బాయికి భార్యగా రావడానికి ముందే చావడానికి ఇష్టపడతాను. ఈ తమాషా హద్దులు దాటే లోపు ఒక్కసారి అటువైపు చూడు నేహా కోడలా. అక్కడ ఈ తెర మీద నువ్వు ఒక బాధ కలిగించే చేదు దృశ్యాన్ని చూస్తావు. అది చూసి నీ ఆత్మ కూడా వణికిపోతుంది. ఇకప్పుడు పిక్చర్ మొదలవుతుంది. ఇక నన్ను వదలండి. వీడిని తీసుకెళ్ళండి. ఇంటర్నెట్ కేఫ్ అని చెప్పి మైనర్ అమ్మాయిలకు చెత్త సినిమాలను చూపిస్తున్నాడు. అడ్డా చేశారు. ఎప్పటి నుంచి సాగుతుంది అశ్లీలత? అరే పగలగొట్టండి. లేదు, మా అన్నయ్య మీద తప్పారోపణలు చేస్తున్నారు. అన్నయ్య ఎప్పుడు అలా చేయడు. అన్నయ్య, ఈ క్రూరమైన లోకం ఏదైనా చేయగలదు. అరే ముందు చూడు, ముందు చూడు. ఇప్పటికి ఒకే దృశ్యం చూశావు కోడలా. ఆగండి దీపక్ బాబు, సిగ్గు లేదా మీకు? హనుమంతుడి గుడి నుంచి బంగారు జందం దొంగిలించడానికి ఏంటి? నేను పోలీస్ శాఖ నుండి సస్పెండ్ అయ్యాను. నేను దొంగతనం చేసి నేరస్తుని కాదు. పద్ధతిగా మాట్లాడండి. పోయ్, నీ పద్ధతి చొక్కాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడూ ఇప్పించేశారు. ఇక ఇప్పుడు నీ అబద్ధం కూడా నీ ప్యాంట్ జేబులో నుంచి బయటకు వస్తుంది. ఎక్కడైతే నువ్వు దొంగిలించిన జందెము దాచిపెట్టావు. అర్థమైందా? అరే మీరు నా భర్తను అలా ఎలా అవమానిస్తారు? మేము గౌరవప్రదమైన వ్యక్తులం. పట్టుకో ఇతన్ని. అరే ఇది ఎక్కడ పద్ధతి? అరే వదలండి, చెయ్యి. ఏం చేస్తున్నారు? వదలండి. నాన్న, ఇదేంటి? ఏంటిది? ఇప్పుడు చెప్పు. చర్మగారు, మీరు కాలనీ పరువు తీసేశారు. అబద్ధం. ఇవన్నీ పిచ్చి మాటలు. మా నాన్న ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక పెన్ కూడా తేలేదు. మరి ఆయన ఇంత పెద్ద దొంగతనం ఎలా చేస్తారు? వదిలేయండి. ఇల్లు నడవడానికి డబ్బులు లేక ఇంతలా దిగజారిపోయారా? మీకు సిగ్గుండాలి. లేదు, ఇదంతా మా నాన్నపై పండిన కుట్ర. నాన్న ఎప్పటికలా చేయలేరు. మా నాన్న అస్సలు ఏమీ చేయలేదు. ఇతనికి శిక్ష పడాలి. हाँ, मंदिर में चोरी करने के लिए सजा तो मिलनी ही चाहिए। చెప్పులు దండ, కాటుక డబ్బా తీసుకురండి. ఇతన్ని పట్టుకోండి. లేదు, ఏం చేస్తున్నారు? మీరు పొరపడుతున్నారు. ప్లీజ్ మా నాన్నని వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. మా నాన్నని ఇలా ఏం చేయకండి. ఆగిపోండి. ఈ సమయంలో నీ మొరను వినేవాడు ఈ లోకంలో ఒకే ఒక్కడున్నాడు. మదన్ మోహన్ త్రిపాఠి. నువ్వు కోరుకుంటే నేను ఒక్క క్షణంలోనే ఇదంతా ఆపేస్తాను. మీరు ఇదంతా మీరు చేశారా?
వచ్చింది కోడల. కొడుకు సంసారం నిలబెట్టడానికి చేయాల్సి వచ్చింది. ఇంకా నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం నువ్వు కోరుకుంటే ఒక్క ఫోన్తో ఇదంతా ఆపగలవు. నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి దీన్ని ఆపించండి, ఆపండి. నా కుటుంబంతో ఇలా చేయొద్దు. మేము చాలా మంచి గౌరవం ఉన్న వాళ్ళం. ప్లీజ్ ఇలా చేయకండి. ఇప్పుడు నీ దగ్గర కేవలం 2 మార్గాలే ఉన్నాయి నేహా కోడల. ఒకటి శర్మ కుటుంబం, మరియు రెండోది త్రిపాఠి కుటుంబం. నువ్వు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నీ చేతులతోనే విసిరేసిన పెళ్లి బట్టల్ని మళ్ళీ నీ చేతులతోనే తీసుకుని వేసుకో. ఇదే నీ మంచి కోసం చెప్తున్నాను. ఇంకా నా మాట విని ఈ రోజే మా ఇంటికి నా కోడలుగా వచ్చేయి. నేనేం చేయలేదు, నిజం చెప్తున్నా. మీరు అపార్థం చేసుకున్నారు. ఇతను ఏమీ చేయలేదు. వరుణా, లేదు, నేను సిద్ధంగా ఉన్నాను మీ ఇంటి కోడలి కావడానికి. అరే ఆగండయ్యా, మా కోడలు ఒప్పుకున్నారు. నన్ను క్షమించు బాబు. నా ప్రాణం నీలోని ఇంకా సంజులోని ఉంది. నీ అలకలు, నీ కోపం, నీ భావాలు అన్నీ నాకు అర్థమవుతాయి. కానీ నాన్న, నిజమేంటంటే నేను లోపల చనిపోతున్నాను. సంజుని ఇలా చూసి, అజయ్, నేను నిర్ణయం తీసుకున్నాను. సామధాన దండభేద ఏ మార్గం పాటించినా, ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా నేను आज इस नेहा को त्रिपाठी खानदान की बहू बनाकर रहूंगा. ఏ అమ్మాయి, ప్రాణం మీద తీపుంటే మొత్తం ఇక్కడ పెట్టి వెళ్ళిపో. త్వరగా కానివ్వు. చాకుతో పొడిస్తే ప్రాణం పక్కా పోతుందా భయ్యా? ఒక పని చేయండి, నా కడుపులోకి కత్తితో పొడవండి. నేను చనిపోతాను. నిజంగా చావాలి భయ్యా. నాకు బతకాలని లేదు, కానీ ఏం చేయాలి? నాన్నకు మాట ఇచ్చాను, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోను అని. ఏదైనా బండి ఫుల్ స్పీడ్లో రావాలని కోరుకుంటున్నాను. ఇంకా దాని డ్రైవర్ తాగి నన్ను ఢీకొట్టి తీసుకెళ్తారనుకున్నాం, కానీ దేవుడు డ్రైవర్ని కాదు, మిమ్మల్ని పంపించాడు. మీరే నన్ను చంపేయండి. పిచ్చి పట్టిందా? లేదు, కానీ చావకపోతే పిచ్చిదాన్నే అవుతాను. నన్ను ఒక్కసారిగా చంపేయండి. నావి ఇంకా నా కుటుంబం కష్టాలన్నీ తీరిపోతే నన్ను చంపేయండి భయ్యా.
నాకు చావాలనుంది, నన్ను చంపేయండి. ఇది ఎక్కడ మెంటల్ కేసురా? పద త్వరగా. చావు కంటే హీనమైన జీవితాన్ని నేను గడపాల్సి వస్తుంది కేవలం నీ వల్లే సంజయ్. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను, ఎప్పటికీ. వదిన, నేహ అందంగా ఉంటుందని మీకు తెలుసు కదా, కనుక మీరు పసుపు బాగా రాస్తే ఇద్దరం జోడీగా సమానంగా బాగుంటాం. ఊర్జా కోడల సంజు ముఖానికి పసుపు బాగా రాయమ్మా. అక్కడ మిగిలింది కూడా రాయండి. నా నేహ. అదే నాన్నగారు, అజయ్ అన్నయ్య ఎక్కడున్నారు? ఎక్కడా కనిపించడం లేదు. అవును నాన్న, తను తన గదిలోనే తయారవుతుంటాడు కదా, వచ్చేస్తాడు. అప్పటి నుంచి రెడీ అవుతూనే ఉన్నారా? అరే పిలవండి ఆయన, ఫంక్షన్ మొదలైపోయింది కూడా. వీళ్ళ పెళ్లి జరిగితే ఇక నా నాశనం ఖాయం. ఇప్పుడు అజయ్ అన్నయ్యే పెళ్లిని ఆపగలరు. मीठी प्यारी प्यारी ये कहानियाँ हैं। చిన్నప్పటి నుంచి बचपन से हर लड़की का सपना होता है कि वो एक दिन दुल्हन बन के डोली में बैठ के अपने ससुराल जाए. తను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరగాలనుకుంటుంది. కానీ నా జీవితంలో ఈ రోజు వచ్చిన ఈ క్షణం నేను అది ఎప్పుడు ఊహించనే లేదు. ఓరి అమ్మా, అంతా చెడిపోయింది, అంతా నాశనం. అజయ్ అన్నయ్యడి ఇంకా తయారవుతూనే ఉన్నారా? ఎందుకంటే నేను నేహా సంజుల పెళ్లి జరగనివ్వను. నువ్వు మాత్రం హజ్జు వెనకాలే పడ్డాడు. అతన్ని తమ్ముడు పెళ్లి కదా, ఏదో ఒక పండు ఉండి ఉంటాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నుండి నా దృష్టిలో నువ్వు చనిపోయావు. నేహ ఇంకా సంజుల బంధానికి ఈ రోజు నేను అంతిమ సంస్కారాలు చేసేసాను. నాన్న,
మిమ్మల్ని ఒక మాట అడగనా? హాహా, అడుగు నాన్న. నాన్న, నేహ నా మీద చాలా కోపంగా ఉంది, చాలా అలకగా కూడా ఉంది. మరి మీరు ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించారు? నేనే ప్రేమించాను, కానీ శిక్ష మాత్రం నా కుటుంబానికి దక్కుతోంది. సారీ మమ్మీ డాడ్, కానీ ఈరోజు నేను చేయబోయేది అది కేవలం మిమ్మల్ని క్షేమంగా ఉంచడానికే చేస్తున్నాను. మీరు నా కోసం చేసిన దానికి నేను చనిపోయిన రుణం తీర్చుకోలేను. అంతే, అర్థం చేసుకోండి. ఇది ఆ రుణంలో ఆ బాకీలో మొదటి కిస్తీ అని అనుకోండి. మమ్మీ డాడ్, నాకు నమ్మకం ఉంది మీరు నన్ను అర్థం చేసుకుంటారని మరియు నన్ను క్షమిస్తారనని. మీ దీవెనలు దక్కడం అనేది నా తలరాతలో రాసిలేదు. అంతే, కేవలం ఈ ఆశతోనే మీ అందరి నుండి వీడ్కోలు తీసుకుంటున్నాను. వీలైతే నన్ను క్షమించండి.